మెరిటిల్లో వచ్చి మనకు మంచిగా డైలీ మార్నింగ్ 8:30 నుంచి 4 o'clock వరకు మనకు మంచిగా పాఠాలను బోధిస్తారు. అందుకని ప్రతి ఒక్క పిల్లలు ఏంటంటే కాన్సన్ట్రేట్ ఫస్ట్ స్టడీ మీద చేయాలి, తర్వాత స్పోర్ట్స్, తర్వాత యోగా, తర్వాత అంటే వెరైటీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ అని. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఫుడ్ తినాలి. ఇంకా ఇంకా ఫస్ట్ అది కాదు. ఫస్ట్ మనం లేవగానే మంచిగా బ్రష్ చేసుకొని, స్నానం చేసుకొని, మంచి ఎక్సర్సైజ్ చేసి మన ఈ ఫస్ట్ ఏంటంటే నిర్ధారణ ఏంటంటే ఆ వెళ్ళు ఆగానే ఇంకా ఇంత లంచ్ చేయగానే ఏమైంది, క్లాస్ రూమ్ అనగానే 3 o'clock నుంచి నిద్రపోతాయి. అవునా? అంటే ఎందుకు చెప్తారనుకో చూడండి, మనకు డ్రాయింగ్ వాళ్ళే మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ వీళ్ళను స్ఫూర్తిగా ఏంటంటే వాళ్ళని మంచి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇండియన్ ఏంటంటే మనకు ఒక్కరికి చూడండి ఇలా పిల్లలు ఏంటంటే నెక్స్ట్ రాబోయే తరాల్లో IAS, IPS అంటే అలా గోల్ అని మనం ఇప్పటి నుంచే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పటి వరకు మీకు మంచిగా అంటే ఒక టీచర్ లాగా, ఒక డాక్టర్ లాగా, అంటే ఒక కళ మనిషికి ఒక 64 కళలు ఉంటాయంటే ఆ కళలో మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మీకేమన్నా డ్రాయింగ్ కానీ, యోగా కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ, మీకు సార్ మన ఉపేంద్ర సార్ గారు చెప్పినట్టు మీకు ఏదన్నా సబ్జెక్ట్ విషయం మీద డ్రాయింగ్ ఎలా చేయాలని వస్తే మీకు ఫ్రీగా వచ్చి మీకు డెమో క్లాసెస్ ఇస్తాను. ఓకేనా అండి? అందుకని ప్రతి ఒక్కరు మంచిగా మార్నింగ్ లేవగానే ఏం చేయాలంటే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని టిఫిన్ చేసి స్కూల్కి వచ్చి క్లాసెస్ వినాలని కోరుకుంటాను. మన తరగతి గదిలో మనం మన యొక్క 22 జూలై 2025 రోజున మనం ఏం నిర్వహించుకుంటున్నాం? ఇప్పుడు ఏది జాతీయ పతాక దినోత్సవం. జాతీయ పతాక దినోత్సవం యొక్క ఆవశ్యకత గురించి, దాని ఆవిర్భావము. ఓకేనా? ఇప్పుడు స్లో బ్రీత్ అంటే స్లోగా మనం బ్రీత్ ఎట్లా తీసుకోవాలి, ఇట్లా ఓకేనా? ఐస్ క్లోజ్ చేయండి, అందరు క్లోజ్ చేయండి, తెగవద్దు, క్లోజ్ చేయండి. ఓకేనా? క్లోజ్ చేయండి. చేసిలా ఇప్పుడు స్లో బ్రీత్ తీసుకోండి, స్లోగా. బ్రీతింగ్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లనే ఉండండి. ఫస్ట్ మనకు ఏ దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం ఆ దేవుణ్ణి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం ఐస్ అనేది రొటేట్ చేయాలి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఐస్ రొటేట్, కళ్ళు మూసుకొని ఆటోమేటిక్గా రొటేట్ చేయాలి. ఐస్ కళ్ళు మూసుకొని రొటేట్ చేయాలి. 4 యాంగిల్స్, లెఫ్ట్, రైట్, అప్ డౌన్, అప్ డౌన్ తీసుకున్నారా? ఓకేనా? ఇప్పుడు ఇలా శ్వాస తీసుకుంటే మనకి ఏంటంటే ఇది ఊపిరితిత్తులకు మనం గాలి అనేది పోతుంది. ఆ ఊపిరితిత్తులో మనం గాలి పోయిందంటే ఆటోమేటిక్గా మనకు మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అంటే ఆలోచనలు చిన్న పిల్లలకి అయితే కొన్ని కోట్ల ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు రావాలంటే ఖచ్చితంగా మనం రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా కూర్చొని ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చుంటేనే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు చాలా మందికి ఏంటంటే ఆలోచనలు, అదే ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఫుడ్ తినట్టు చూడండి. మనకు బయట గప్చిప్పులు కానీ, చాక్లెట్స్ కానీ, బిస్కెట్లు కానీ ఏం తినకూడదు. మన హెల్త్ కాపాడుకోవాలంటే పౌష్టిక ఆహారం తింటేనే మనము హెల్త్ అనేది కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ స్లో మనసు ఏంటంటే నేను చెప్తానే మీరు చెప్పండి. ఓకేనా? కళ్ళు తెరవద్దు. ఓకేనా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకు గురువులు అంటే ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తల్లిదండ్రుల తర్వాతనే మన గురువులు. ఎందుకంటే తల్లిదండ్రులు మన ఇంటికాడ ఎట్లా కాపాడుకుంటారో గురువులు కూడా మనకు మనం స్కూల్ అయిపోయినాక మనలో ఒక బిడ్డలాగా ఒక కొడుకులాగా మనం ఎంతో మంచిగా నైపుణ్యం పెంచడానికి వాళ్ళు ఎంతో సహకారాలు మంచిగా కష్టపడతారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడండి మన యోగాలు ఏంటంటే మన ప్రాణశక్తి మనం పెరిగే కొద్దీ ప్రాణం అనేది పోతాంట, అది ఎవరికి తెలియదు. మన ప్రాణం తీసుకుంటూ చూడండి మార్నింగ్ 6:45 సూర్యరశ్మి వస్తుంది. సూర్యరశ్మి మీద ఒక 5 నిమిషాలు ధ్యానం ఉంటే ఏంటంటే మనకు డి విటమిన్ అని వస్తుంది. ఆ డి విటమిన్ వల్ల మనకు ఏ రోగాలు అనేది రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే విశ్వజ్వరాలు అని వస్తాయి. మనకు బ్రీతింగ్ కరెక్ట్ ఉంటే విశ్వజ్వరాలు అనేది రావు. అందుకనే మీరు ఏం చేయాలంటే మార్నింగ్ ఏమైనా చక్కగా కూర్చొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రీతింగ్ ఇలా చేసినాక విలోమ అనులోమ అంటే ఈ శ్వాస ఏంటంటే ఫస్ట్ రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వదిలేయాలి, కళ్ళు తెరవాలి, లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ వదిలేయాలి. ఇలా తర్వాత మీరు ఇంకోటి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్వాస డైలీ బాగా తీసుకోవాలి. చాలా మంది కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మనం కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్ మీద ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? డైలీ యోగా ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తేనే మనకు మంచిగా మైండ్ అనేది రిలాక్స్ ఉంటుంది. ఇంకోటి ఏదన్నా మీకు అర్థం కాకపోతే ఒక 10 సార్లు రాయండి. అప్పుడు మీకు దాని మీద అవగాహన అనేది తెలుస్తుంది. ఇప్పుడు రైటింగ్ రాయగానే అబ్బా మనం చేయి నోట్స్ కానీ కాదు చూడండి, మీరు చూడండి ఇట్లా పెరలి కాదు మీరు ఇస్తే ఏమైందంటే పట్టుకుంటే అది కాదు. ఎందుకంటే అంత డీప్గా అన్నట్టు మీరు స్పోర్ట్స్లో కానీ చాలా మంది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక గోల్ అని ఇప్పుడు మీకు అర్థం కాదు. ఒక 10th లెవెల్కి వచ్చిన తర్వాత అర్థం అవుతాయి. కాకపోతే ఇక్కడ నుంచి చాలా మంది కటింగ్ చేయించుకోవాలి. కటింగ్ కానీ అదేంటంటే నూనె ఈవినింగ్ పోగానే లేడీస్ అయితే నూనె పెట్టుకోవాలి. ఎందుకంటే మంచిగా ఆలోచనలు బాగా వస్తాయి. అది రావాలంటే ఫస్ట్ మనం నీట్నెస్ అనేది ఉండాలి. ఇంకొకటి ఇప్పుడు మన యోగాలో ఏంటంటే ఇలా కూర్చున్న తర్వాత ఓం అసతో మా సత్యమయ ఓం తమసు మా జ్యోతిర్గమయ ఓం మృత్యుర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. గట్టిగా ఏం వినొస్తాను తప్పదు కాదు. ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోండి. మీరు మార్నింగ్ లేవగానే ఇలా చేయాలి. మార్నింగ్ లేవగానే ఒక స్మాల్ గ్లాస్ తాగిన తర్వాత ఇలా మనం కూర్చొని ఒక 10 నిమిషాలు చేస్తే కానీ మనకు మంచిగా యాక్టివిటీ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇలా చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు చూద్దా ఆర్టిస్టోకులు అని వస్తాయి. ఆర్టిస్టోకులు రావాలని అంటే గుండె జబ్బులు దానివల్లనే చాలా మంది చనిపోతారు. విశ్వజ్వరాలు వస్తాయి, చికెన్ పిల్ల వస్తుంది, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తాయి అంటే మనం ఆరోగ్యంగా ఉండదు. అంటే మనం బయటికి పోగానే గప్చిప్ ఆగానే 10 రూపాయలు పెడతాం. వాడు ఉత్కాల పొట్టి పెడతాడు గప్చిప్లు. ఒక్క కాల సెంటర్ పెట్టిందే లేదు, షాప్ పెట్టిందే లేదు. మురికి కాలాల కొట్టి అది ఎంత గలీజ్ వాతావరణం అంటే ఆడ పెట్టి అది తినగానే మనకు జ్వరాలు అనేది స్టార్ట్ అవుతాయి. బిస్కెట్లు కానీ ఏదైనా పండ్లు పండ్లలో మొత్తం హైబ్రిడ్ పండ్లు ఒక్కటి కరెక్ట్ ఉన్నదా లేదు. ఇంకోటి కూరగాయలు వస్తుంటారు. కూరగాయలు చాలా ఒక బేషన్లో ఇట్లా నీళ్ళు మూసాలు ఉప్పేసి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాతనే మనం వండుకోవాలి. అప్పుడు వండుకుంటేనే మనకు మన ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు చాలా ఇంపార్టెంట్. కళ్ళు మనకు అది చూడండి టాపిక్ సంపాదిస్తుంటే స్పెట్స్ వాడతారు. స్పెట్స్ ఎందుకు వాడాలి? మన కళ్ళు పనిచేస్తారు. దేవుడు ఇచ్చింది ఏంటంటే మనకు అన్ని ఇస్తాడు. దేవుడు మనం చక్కగా ఒక మంచిగా చిన్నప్పటి నుంచే పెద్ద నుంచే కళ్ళు కానీ క్యారెట్ కానీ ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చిన వరం. అవి మంచిగా చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మనకు మంచి సబ్జెక్ట్ అవగాహన ఏదైనా మీరు బయట ఇంకోటి గమనించాలి. పిల్లలు బయటికి పోయేటప్పుడు ఏంటంటే వెనుక ఏది వస్తుందా లేదా చూడాలి. మీరు యోగా కరెక్ట్ చేయండి. వెనుక ఏ శబ్దం వచ్చినా ఇంకా అవపడా. ఎందుకంటే ఏదైనా
ఆటో కానీ బస్సు కానీ ఏదైనా వచ్చి గుద్దుతే ఏంటంటే కాలు చేయి ఇరుగుతుంది. ఆయన ఒక సామాన్య వ్యక్తే. అంటే మన ఆ స్థాయికి రావాలంటే మనం ఏం చేయాలి? చదువుకోవాలన్నా ఆడుకోవాలన్నా? చదువుకోవాలి. రైట్. ఎందుకంటే చదువుకుంటూ ఆడుకోవచ్చు అర్థమైందా? అందుకనే ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అడిగినంత గతం గత అయిపోయింది. ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంది? మనం ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఏం చదువుతాను, ఏం రాస్తాను. మన ఈవినింగ్ పోగానే స్టడీ. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? 4 నుంచి మార్నింగ్ 4కు లేస్తారా? లేరు. మినిమం 6 to 7, 8 to 9, 10 చేస్తారు. అందుకని సోమరితనం అని ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఏంటంటే అందరూ అబ్జర్వ్ చేస్తాను, మా అబ్బాయి నిద్రపోతాను అంటే ఎందుకంటే నాకు ఏంటంటే పిల్లలు మీరు ఏం చేస్తారో నాకు అబ్జర్వేషన్ అవుతుంది, చూస్తాను ఎవరు ఏం చేస్తారు ఏంటన్నా. ఓకేనా? థ్యాంక్ యూ.